హలో అండి, నా పేరు హరికృష్ణ జీడిపల్లి. నేను అప్సుజా ఇన్ఫ్రాటెక్ CEO అండ్ MD. అప్సుజా ఇన్ఫ్రాటెక్ వచ్చేసి మనకు ఆయిల్ అండ్ గ్యాస్లో మెరీన్, అలాగే మనకు ఇన్ఫ్రా ఇంకా రెన్యూబుల్ ఎనర్జీలో ఉందండి. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టు సిద్దిపేటలో చరితా మెడోస్ అనేది లేఅవుట్ టౌన్షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేసాము. ఇక్కడ టెంపుల్ 3D టెంపుల్ అనేది కట్టడానికి యాక్చువల్లీ దీనికి నాంది వచ్చేసి మనకు కోవిడ్ టైంలో మనకు ఆ టైంలో మేము మిగతా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. లాక్డౌన్లో వర్కర్ షార్టేజ్ ఉన్నప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, ఆఫీసెస్ స్పేస్కి చాలా రిక్వైర్మెంట్ వచ్చింది అప్పుడు. సో ఈ టైంలో మనకు ఈ టెక్నాలజీ అనేది ఇండియాలో చూస్తే అప్పుడు మనకు లేదు. సో టెక్నాలజీని డెవలప్ చేయడానికి సింప్లిఫోర్జ్ని అప్రోచ్ అయ్యాము. సింప్లిఫోర్జ్ అప్పటి వరకు ప్లాస్టిక్ 3D ప్రింటింగ్లో మిగతా మెడికల్ డివైజెస్కి వాళ్ళు చేస్తూ ఉండేవారు. సో వాళ్ళతో పాటు కొలాబరేట్ అయ్యేసి మనం ఏంటంటే 3D కాంక్రీట్ ప్రింటింగ్ కూడా మనం మొదలు పెడదాం అనేసి ఒక థాట్ వచ్చేసి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. సో ఆ ప్రాసెస్లో మనము వరల్డ్ ఓవర్ మిగతా అన్ని కంట్రీస్లో చూసాము టెక్నాలజీ ఏ విధంగా ఉంది. దాంట్లో ఫామ్ ఫ్యాక్టర్ అంటాం, కొన్ని రోబోతో చేస్తారు, కొన్ని గ్యాంట్రీ క్రెయిన్ లాగా ఉంటుంది, ఆ విధంగా చేస్తారు. సో దాంట్లో మనం ఏంటంటే రోబోటిక్ది సెలెక్ట్ చేసాము. దీనికి ఎందుకంటే మనకు మొబిలిటీ ఈజీ, ఎజైల్గా ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. విత్ మినిమల్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్తో మనము వర్క్ స్టార్ట్ చేసేసి ప్రింటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో రోబో ఫామ్ ఫ్యాక్టర్ తర్వాత మనం యాక్చువల్లీ ఇండియాలో డెవలప్ చేయడమా బయట నుండి తీసుకురావడం అన్న దాంట్లో చూస్తే బయట ఈవెన్ సెకండ్ హ్యాండ్ సిస్టమ్స్ తీసుకురావడానికి కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండింది. సో అలా అనేసి మనం ఏం చేసాం, టోటల్లీ సిస్టమ్ని ఇండియాలోనే డెవలప్ చేద్దాం అనేసి రోబోని పర్చేస్ చేసేసి టోటల్ ఇండియాలోనే మనము ఇంటిగ్రేట్ చేసి మొత్తం సాఫ్ట్వేర్ని కూడా ఇక్కడే డెవలప్ చేసాము. లాంచ్ చేసినప్పుడు మనది ఇండియాలోనే అతిపెద్దది, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రోబోటిక్ 3D ప్రింటర్ ఇది. సో అక్కడ నుండి మనకు దాదాపు సుమారుగా ఒక 1.5 ఇయర్లో మనము కమర్షియల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసే స్టేజ్కి వచ్చేసింది. టెంపుల్ది మనం యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఈ టౌన్షిప్ది కూడా ప్యారల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో వీ టుక్ దిస్ యాజ్ అన్, అంటే ఇక్కడ టెస్ట్ బెడ్ లాగా మనము వాడుకోవచ్చు అనే విధంగా మనం ఇక్కడ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనేది. ఇంకోటి మనం ఏ పూజ చేసే ముందైనా వినాయకుడికి పూజ చేసాకే చేస్తాం. సో అందుకనే శివపార్వతులు వినాయకుడికి అన్నట్టుగా ఈ గుడిని నిర్మించాలన్నట్టు డిసైడ్ చేశాం. సో ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకు అనుకున్నట్టుగా ఈ స్పెరికల్ డోమ్ షేప్ అన్నప్పుడు వినాయకుడికి మోదకం అనేది అత్యంత ప్రీతికరమైనది. సో అందుకని మోదకం షేప్లో వినాయకుడికి చేద్దామనేసి గర్భగుడి కడదామనేది ఆలోచన వచ్చింది. అలాగే అమ్మవారికి వచ్చేసి కమలం అనేది మనకు అమ్మవారికి ఇష్టమైన పువ్వు, దాంట్లో అందుకని కమలం మొగ్గలాగా చేద్దామనేది అమ్మవారికి గర్భగుడిని ఆ విధంగా డిసైడ్ చేయడం. ట్రెడిషనల్గా స్ట్రక్చర్ కూడా ఒకటి, అంటే మనం మిగతా హౌసెస్ కానివ్వండి దేనికైనా చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి సో శివాలయాన్ని రెగ్యులర్గా ఉంచేసి చతురాకారంలో దాంట్లోనే చిన్న చిన్న డిజైన్స్ మనకు మీరు సైడ్లో చూస్తే మకర తోరణంది కూడా కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. మనకు వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్న మకర తోరణంది దాని ఇన్ఫ్లుయెన్స్తోని కొన్ని తీసుకున్నాము. డిజైన్ ఎంత కాంప్లెక్స్గా ఉంటే, ఎంత క్లిష్టంగా ఉంటే అప్పుడు మనకు 3D ప్రింటింగ్తో మనకు కాస్ట్ అంత తక్కువ పడుతుంది. ఎందుకంటే మనకు రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో ఏమవుతుందంటే దానికంటూ ఒక మోల్డ్ చేయడం కానివ్వండి, దానికి ఒక హై లెవెల్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కానివ్వండి అవసరం పడుతుంది. ఇక్కడ మనకు మ్యాన్ పవర్ స్కిల్తో రిక్వైర్మెంట్ ఏం లేదు. మనకు డిజైన్ చేసేసి కంప్యూటర్లో మనం నిక్షిప్తం చేస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన షేప్ని అది ప్రింట్ చేయగలుగుతుంది. కాబట్టి మనకు ఈ ఇన్సిడెంటల్ కాస్ట్, మనకి ఈ ప్రిపరేటరీ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. కాబట్టి 3D ప్రింటింగ్ అనేది మనకు కాంప్లెక్స్ షేప్స్లో చాలా తక్కువ పడుతుంది. రెండోది వచ్చేసి మనము సిమెంట్ అగ్నాస్టిక్ చేసాము. అంటే మిగతా కంపెనీస్కి ఇప్పుడు మీరు వరల్డ్ ఓవర్ చూసినా వాళ్ళ అంటూ ఒక పర్టికులర్గా రెసిపీ చేసి ఆ ప్రదేశం నుండి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. చేసేసి మనకు అక్కడికి అంటే ప్రింటర్ అండ్ ఇంక్ మోడల్ లాగా అనుకోండి, రోబో సప్లై చేయడం ఇంక్ లాగా, అంటే మనకు రెసిపీ అనేది ప్రతి చోటు నుండి అక్కడ చేసేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా హై అవుతుంది. మన దాంట్లో వచ్చేసి మనము సిమెంట్ ఏదైనా ఎక్కడైనా సిమెంట్ తీసుకొని వాడే ఆ టెక్నాలజీని డెవలప్ చేసాం. దాదాపు ఇప్పుడు మాకు ఒక 5 రెసిపీస్ దాకా ఉన్నాయి, 5 పేటెంటెడ్ రెసిపీస్. అది కాకుండా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ లోకల్గా అవైలబుల్ అయ్యే సిమెంట్ వాడుతున్నాము. అలాగే ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో ఇప్పుడు వేరే ప్లేస్లో మనం డిఫెన్స్కి వాటికి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే అక్కడ లోకల్గా అవైలబుల్ అయ్యే సిమెంట్ వాడుతున్నాం కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో చాలా సేవ్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే మిగతా రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి మనకు సమానంగా ధీటుగా మనము కంప్లీట్గా ఇవ్వచ్చు ప్రైజెస్. ఇది వచ్చేసంటే మీకు చూస్తే ఇక్కడ క్యాంటిలివర్ అంటాం. ఇది మనకు బయట సైడ్ ప్రింట్ అయి ఉంది ఇలా. సో అలాగే ఇది మళ్ళీ మల్టీ లేయర్గా ప్రింట్ చేసాము.
సో దీంట్లో ఏంటంటే సెల్ఫ్ డిజైన్గా వస్తుంది, పైకి వెళ్ళేసరికి మళ్ళీ ఇన్వర్డ్ కర్వేచర్ వస్తుంది మనకు. సో ఈ ఇన్వర్డ్ కర్వేచర్ అనేది మనకు డైరెక్ట్ ప్రింటింగ్లోనే అచీవ్ చేయగలిగాము. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు 3D ప్రింటింగ్ అనుకోండి. రెండోది దీంతోపాటు మనకు స్లాబ్ లేకుండా కూడా మనము అంటే ఒక షెల్టర్డ్ ఏరియా క్రియేట్ చేయవచ్చు. సో దీని షేప్తోని మనకు ఆ స్లాబ్ అనేది వచ్చేసింది. సో ఇంకా దీనిపైన ఇంకా మనకు అడిషనల్గా ప్లాస్టరింగ్ ఏం అవసరం ఉండదండి, డైరెక్ట్ పెయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు వచ్చేసి మనకు దాదాపుగా సుమారుగా 7 రోజులు పట్టిందండి ప్రింటింగ్కి. సో దాంట్లో యాక్చువల్లీ ప్రింటింగ్ అవర్స్ వచ్చేసి రఫ్గా ఒక 7 to 10 అవర్స్ ఉంటాయండి. సో యాక్చువల్ ప్రింటింగ్ అవర్స్, మిగతా టైం అంతా మనకు ఎందుకంటే క్యాంటిలివర్లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేసి మనం బ్యాచెస్గా ప్రింట్ చేస్తాము. మనకు ఇక్కడ వేస్టేజ్ బ్యాచెస్ వైజ్ వచ్చేసి హార్డ్లీ 2 to 5% వేస్టేజ్ ఉంటుందండి. సో ఇంకొకటి వచ్చేసి మనము స్ట్రెంత్ ఎక్కడ కావాలో అక్కడే మెటీరియల్ పెడతాం కాబట్టి సో దాంట్లో ఏంటంటే మనం ఫామ్ ఫ్యాక్టర్లో చాలా ఆప్టిమైజ్ చేయడానికి వీలు ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మనకు సస్టైనబుల్ ప్రోడక్ట్ కింద కూడా ఇది గుర్తించడం జరిగింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది సస్టైనబుల్గా ప్రాసెస్ అనేది ఒకటి నిర్ధారణకు వచ్చారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనం ఐఐటి హైదరాబాద్ సహకారంతో కొలాబరేషన్తో డిజైన్ చేశాము. ప్రింటింగ్ వచ్చేసి సింప్లిఫోర్ చేసింది. సో దీంట్లో ఏంటంటే మనం ట్రెడిషనల్గా చేస్తుంటే ఇది మొత్తం బ్లాక్ సాలిడ్ బ్లాక్ అయ్యి ఉండేది ఈ డిజైన్. సో దీంట్లో వచ్చేసి మనకు ఆప్టిమైజేషన్ ఎక్కడైతే ఉంది, సస్టైనబుల్ ఎక్కడ అంటే మనకు స్ట్రెస్ ఎక్కడో అక్కడే మనం ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మెటీరియల్ చాలా సేవ్ అవుతుంది. సో దాదాపు మీరు రెగ్యులర్ ట్రెడిషనల్ ఇదే బ్రిడ్జ్కి ట్రెడిషనల్ కంపేర్ చేస్తే ఒక 30 to 40% లోపల మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కంపేర్ టు మిగతా ఫుల్ సాలిడ్ బ్లాక్ అయితే. ఇది వచ్చేసి 5 meter by 1 meter బ్రిడ్జ్. దీన్ని వచ్చేసి మనకు రఫ్గా 800 kgs to 1000 kgs తీసుకోవాలి. మనం లోడ్ టెస్టింగ్ దాదాపు 4.5 టన్నులు వర్క్ చేసాం. రోబో కన్స్ట్రక్షన్లో ఏంటంటే మనకు ఒక ఆపరేటర్ ఉంటారు, దాంతోపాటు ఒక 3 to 4 members మనకు మెటీరియల్ లోడింగ్కి అవసరం ఉంటుంది. సో దానికి అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎవరైనా పర్లేదండి. అదే సేమ్ టైంలో ఇప్పుడు మనము గోపురంని ఇప్పుడు గోపురం తీసుకుంటే దాన్ని కట్టాలి అన్నప్పుడు హైలీ స్కిల్డ్ మేసన్స్ మనకు సుమారుగా ఒక 1.5 months to 2 months పడుతుంది. అదే రోబోతోని మనకి ఇదే గోపురము వారం నుండి 10 రోజుల్లో కడతాము. ప్లస్ అట్ ది సేమ్ టైం మనకు మ్యాన్ పవర్ అనేది కూడా ఒక రోబో ఆపరేటర్, దాంతోపాటు ఒక 3 to 4 members హెల్పర్స్ కావాల్సి ఉంటుంది. సో ఇది మీకు వెనకాల కనిపిస్తుంది వచ్చేసి టాయిలెట్ బ్లాక్ అండి ఇక్కడ. సో దీన్ని వచ్చేసి మనం XE2 టెక్నాలజీతో చేసాము. సో XE2 అంటే మనకు ఫ్యాక్టరీలోనే మనకు పీసెస్ని ప్రింట్ చేసి ఇక సైట్లోకి తీసుకొచ్చి అసెంబుల్ చేసేసి దీన్ని ఎరెక్ట్ చేయడం ఉంటుంది. సో అలా సైట్లో వచ్చేసి ఇన్స్టలేషన్ మనకు 1 to 2 daysలో ఇన్స్టలేషన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు పీసెస్ ఫ్యాక్టరీలో చేయడానికి సుమారుగా ఒక 5 to 7 days పట్టొచ్చండి. ఇక్కడికి వచ్చేసి సైట్లో ఎరెక్షన్ మట్టుకు మనకు 1 to 2 daysలో సైట్లో మనం అసెంబుల్ చేసేసి దీన్ని కంప్లీట్ ఫినిషింగ్ చేసేయవచ్చు. ఇవి వచ్చేసి మనకు చూస్తున్నాయి అవుట్డోర్ ఫర్నిచర్ అండి. బార్బెక్యూ పిట్స్ కానివ్వండి, కూర్చునే సీటింగ్ ఏరియాస్. సో మనకు 3D టెక్నాలజీతోని ఇప్పుడు ఇవన్నీ కూడా 3D కాంక్రీట్ ప్రింటింగ్తో చేయడం జరిగింది. సో ఈ షేప్ చూస్తే మనకు రెగ్యులర్లో అయితే ఇంపాసిబుల్ అండి, చేత్తో కానివ్వండి. ఆ బీడ్ స్ట్రక్చర్ దీన్ని వచ్చేసి థీమ్ వచ్చేసి మనం వాటర్ది రిపుల్స్ అన్నట్టు థీమ్ తీసుకొని డిజైన్ చేసాము. సో రిపుల్స్ ఎలాగ వెళ్తాయో దాని ప్రకారం డిజైన్ తీసుకున్నాం. సో ఇవన్నీ ఏంటంటే మనము మన ఇమాజినేషన్ లిమిట్ అండి. దీంట్లో వచ్చేసి మనకు 3D కాంక్రీట్ దాంట్లో మనము డిజైన్ చేసేసి మనం ఒకసారి సాఫ్ట్వేర్లో మనకు సిస్టంలో మనం నిక్షిప్తం చేశాక సో దానంతలో అది ప్రింట్ చేస్తుంది. సో మన ఇమాజినేషన్ ఇస్ ది లిమిట్ అన్నట్టు, ఇంకా డిజైన్కి హద్దులు లేవు. ఐఎమ్ నేవల్ ఆర్కిటెక్ట్ అండి, నేవల్ ఆర్కిటెక్ట్ అండ్ ఓషన్ ఇంజనీర్. సో ఐఐటి మద్రాస్లో బీటెక్ ఇంకా ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ చేశాను మనకు ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్లో. సో దాని తర్వాత వచ్చేసి మనం ఆయిల్ అండ్ గ్యాస్లో వర్క్ చేశాను దాదాపు సుమారుగా ఒక 10 years. వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా దాదాపు ఒక 11-12 countries వర్క్ చేసి ఇండియాకి రావడం జరిగింది. సో తర్వాత ఐఎస్బీలో వచ్చేసి మనము పీజీపీ మ్యాక్స్ అంటే ఎగ్జిక్యూటివ్ MBA చేశాను. సో 2016లో ఐఎస్బీ నుండి చేశాను. సో కంపెనీ వచ్చేసి మనకు అప్సిజా ఇన్ఫ్రాటెక్ పెట్టి మనకు 2017లో పెట్టామండి. సో దాదాపు సుమారుగా ఒక 6 years అవుతుంది.
నేను ఇంకొక ఫ్రెండ్ కలిసి మా కొలీగ్ కలిసి చేశాము. సో తర్వాత ఇది మనం ఇన్ఫ్రాలో డైవర్సిఫై చేద్దాము అన్నట్టుగా అప్సిజా ఇన్ఫ్రాటెక్ని స్టార్ట్ చేశాము. సో దానికి ముందు మనం తవి సబ్సిడీ అని ఆయిల్ అండ్ గ్యాస్లో ఎక్కువ ఫోకస్ చేసాము. ఆయిల్ అండ్ గ్యాస్ సైక్లికల్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాకు డైవర్సిఫికేషన్ ప్రకారంగా ఇది అప్సిజా ఇన్ఫ్రాటెక్ స్టార్ట్ చేసేసి ఇన్ఫ్రాలో కూడా 6 years నుండి వర్క్ స్టార్ట్ చేశాను. సో రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్, ఆడిటోరియంస్, అలా కాంప్లెక్స్ జాబ్స్ ఏవి ఉన్నా కానీ తీసుకోవడం, ఛాలెంజింగ్ ఐటమ్స్ తీసుకోవడం అనేది ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా మనము కన్స్ట్రక్షన్లో, సివిల్ కన్స్ట్రక్షన్ కూడా మనకు చాలా రోజుల నుండి లేబర్ ఇంటెన్సివ్గా ఉంది. ఆటోమేషన్ అనేది ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. సో దాంట్లో ఆటోమేషన్, కన్స్ట్రక్షన్లో కూడా ఆటోమేషన్ తీసుకురావడం అనే ఉద్దేశంతోనే ఇవన్నీ థాట్ ప్రాసెస్ అన్నీ స్టార్ట్ అయింది. సో దానికి తోడుగా మనకు సింప్లిఫోర్జ్ సహకారంతో ఈ 3D కాంక్రీట్ టెక్నాలజీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ సో అప్సిజా ఇన్ఫ్రాటెక్ మనం ఆటోమేషన్లో, కన్స్ట్రక్షన్లో ఆటోమేషన్లో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాం. ఈ టెక్నాలజీని ఇంతకుముందు అన్న విధంగా మనము ఫ్యూచర్లో వచ్చేసి మనం లోకలైజ్డ్ మెటీరియల్ అంటే మట్టి అంటే ఇస్రో అంటాము, ఇన్సైట్ రిసోర్సెస్ని వాడడం. బేసికల్లీ అక్కడ ఉన్న మట్టిని తీసేసుకొని మనం జియో పాలిమర్స్ కానివ్వండి, జియో బైండర్స్ని తీసుకెళ్ళేసి, జస్ట్ అంటే మనం కొంత కెమికల్ తీసుకెళ్తాము, బైండర్స్ని తీసుకెళ్ళేసి మనం అక్కడ కలిపేసి వాటిని మనము కన్స్ట్రక్షన్ చేయడానికి ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ లోకల్ మెటీరియల్ వాడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రైస్ చాలా తక్కువ అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ వచ్చేసి మనకు ఇది మిడ్ టర్మ్ గోల్ అనుకోండి. సో ఈ లోకలైజ్డ్ మెటీరియల్ కూడా ఎందుకు వాడుతున్నాం అంటే ఫ్యూచర్లో దాదాపు ఒక 7 to 10 years స్పాన్లో గ్రహాంతర నివాసాలు అనేది మాది అల్టిమేట్ టార్గెట్ అండి. సో హ్యాబిటబుల్ స్పేసెస్ ఇన్ అవుటర్ స్పేస్ అంటే మన మూన్ పైన కానివ్వండి, మార్స్ పైన కానివ్వండి. సో ఆ టెక్నాలజీని డెవలప్ చేద్దాం అనేది దాని డైరెక్షన్లో వెళ్తున్నాం. సో అక్కడున్న మెటీరియల్ని తీసుకొని మనకి ఈ పాలిమర్ కానివ్వండి, ఆ బైండర్ని తీసుకెళ్ళేసి అక్కడ మెటీరియల్స్ తయారు చేసేసి ఇలాంటి ఒక రోబో, లైట్ వెయిట్ రోబో వెళ్ళేసి అక్కడే కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఇలాంటి హ్యాబిటేట్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తే దాని తర్వాత మనకు ఆస్ట్రోనట్స్ కానివ్వండి, మిగతా ఇప్పుడు మనకు స్పేస్లో స్పేస్ స్టేషన్ ఎలా ఉందో అలాగే గ్రహాంతర దాంట్లో ఫస్ట్ ఈ హ్యాబిటబుల్ స్పేసెస్ క్రియేట్ చేశాక మిగతా స్ట్రక్చర్స్ అనేది అవుతుంది. సో ఇది అల్టిమేట్ ఎయిమ్ అండి. సో దాదాపు మేబీ 7 to 10 years పట్టొచ్చు అనేది ఒక ఎస్టిమేట్.